హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజీ సేవాపై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ ట్రైనింగ్ వీడియో అనేది ప్రతి రిటైలర్ కూడా చూడాలి. ఇన్ కేసు రిటైలర్ కాకపోయినా సరే చూస్తే మీకు అసలు డీజీ సేవాపేలో ఎలాంటి సర్వీసులు వస్తాయి, కమిషన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రతి సర్వీస్ కూడా మేము ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసాము. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందండి. ఇన్ కేసు రిటైలర్ కనుక మీరు తీసుకోకపోతే వెంటనే మేము ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు రిటైలర్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరెన్నో బెనిఫిట్స్ కూడా మన డీజీ సేవాపే రిటైలర్ ఐడిలో ఏ సర్వీస్ ప్రొవైడర్ కూడా ఇవ్వలేనటువంటి బెనిఫిట్స్ మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్. వెంటనే చూడండి. సో చూడండి, డీజీ సేవాపే కొత్తగా రిటైలర్ ఐడీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి డీజీ సేవాపే రిటైలర్ ఐడి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు వేరే సర్వీసులతో కనుక కంపారిజన్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. తర్వాత మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటే మీరు ఎలాంటి డౌట్ కూడా మీకు రాదు, అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో అందుకని నేను ఈ ట్రైనింగ్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి క్లియర్గా వినండి. ఒక్కసారి వింటే చాలు, ట్రైనింగ్ అనేది మళ్ళీ పదే పదే అక్కర్లేదనమాట. తర్వాత టెక్నికల్ సపోర్ట్ అనేది మీరు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు స్క్రీన్ షాట్, వాట్సాప్లోని స్క్రీన్ షాట్ పెట్టేసినా లేకపోతే ఆడియో మెసేజ్ పెట్టినా సరే మేము మీకు రెక్టిఫై చేస్తాము. ఇంకొక టెక్నికల్ పర్సన్ ఉన్నాడు, ఆల్రెడీ నేను గ్రూప్లో షేర్ చేశాను, ఆ కాంటాక్ట్ని అన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. తర్వాత చూడండి, మనకి ఎవరైతే రిటైలర్ ఐడి తీసుకున్నారో వాళ్ళకి 2 రకాల లాగిన్స్ ఉంటాయన్నమాట. ఇందులో అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు ఈమెయిల్ ఓటీపీ అడిగాము, ఈమెయిల్ ఓటీపీ చెప్పగానే మీకు ఈమెయిల్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది. దాన్ని ఏమంటారు అంటే ఏఈపిఎస్ లాగిన్ అంటారు. ఇక్కడ కనబడుతుంది చూసారా, ఏఈపిఎస్ లాగిన్ అని. ఈ ఏఈపిఎస్ లాగిన్లో ఏంటంటే మీరు బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు జరుపుతారనమాట. అంటే క్యాష్ విత్డ్రాల్ కానీ, ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ, రీఛార్జెస్ కానీ, మైక్రో ఏటీఎం, బిల్ పేమెంట్స్, వాటర్ బిల్లు, ఇలాంటివన్నీ కూడా అందులో చేస్తారు. ఇక ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా సర్వీసులు, అవన్నీ కూడా ఇంకొక సపరేట్ పాస్వర్డ్ అనేది మేము ఇస్తాము. దాన్ని ఏమంటామంటే సర్వీసెస్ లాగిన్ అంటామన్నమాట. సో ఈ 2 కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్ కేసు ఎవరికైనా సరే లాగిన్ అవ్వలేకపోతే నాకు ఇప్పుడు చాట్లో నేను పెడుతున్నాను నెంబర్ 1, ఆ చాట్లో నాకు తెలియజేస్తే నేను మీకు డెఫినెట్గా రెస్పాండ్ అనేది ఇస్తానన్నమాట. మనం మైక్రో ఏటీఎం అనేది 3000కే అందిస్తున్నాం అనమాట. ఈ మైక్రో ఏటీఎం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరైనా సరే ఏటీఎం కార్డు ఉంటే మనం స్వైప్ చేయొచ్చు, వాళ్ళకి ఏ బ్యాంక్ అయినా సరే పర్వాలేదు. సో దీనివల్ల ఏంటంటే మనం హైయెస్ట్ కమిషన్స్ అనేవి మనం ఇస్తామన్నమాట. అది ఎలా అంటే మీరు 3000 కనుక ఈ ఏటీఎం మిషన్తో, ఈ కనబడుతుంది చూసారా, దాంతో కనుక విత్డ్రా చేసినట్లయితే మీకు ₹9.25 ఆన్ ది స్పాట్ మీ అకౌంట్లో పడిపోతుంది కమిషన్ అనమాట. సో ఎలాంటి స్పాట్ కమిషన్ కానీ హైయెస్ట్ కమిషన్ మరి ఏ సర్వీస్ ప్రొవైడర్ కూడా ఇవ్వట్లేదు. ఆ తర్వాత మీకు ఎనీ బ్యాంక్ ఏటీఎం అనేది విత్డ్రా చేయొచ్చు. తర్వాత కస్టమర్కి ఛార్జెస్ ఉండవు, మీకు ఛార్జెస్ ఉండవు. తర్వాత ఎలాంటి మంత్లీ ఛార్జెస్ కానీ, రెన్యువల్ ఛార్జెస్ కానీ, ఇయర్లీ ఛార్జెస్ కానీ అవి కూడా ఉండవు అనమాట మీకు. ఆ తర్వాత మీరు ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్స్ కనుక ఉన్నట్లయితే ఏ షాపు వాళ్ళకన్నా సరే ఇచ్చి ఈ మెషిన్ని యూజ్ చేయమంటే వాళ్ళకి కూడా ప్రతి స్వైపింగ్ మీద కమిషన్ వస్తుంది. ప్లస్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక ₹10 కానీ రూపాయి కానీ కమిషన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే నేను ఇది చెప్తున్నాను. తర్వాత మనకి సపోర్ట్ చేసే బయోమెట్రిక్లు ఏంటి అంటే మంత్రా డివైస్, మార్ఫో డివైస్, స్టార్టెక్ డివైస్, ప్రెసిషన్, ఈ 4 మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే సపోర్ట్ చేస్తాయి. ఇన్ కేసు మంత్రా ఎవరికైనా సరే కావాలి అంటే నాకు చెప్తే నేను మీ డెలివరీ అడ్రస్కి పంపించేస్తాను. అలాగే మైక్రో ఏటీఎం కూడా పంపిస్తాను. సో తర్వాత చూడండి, ఇప్పుడు సర్వీసెస్కి ఎలా లాగిన్ అవ్వాలి అంటే ముందుగా మన వెబ్సైట్ dgsevape.co.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంది. ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత చూడండి, మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట. సర్వీసెస్ అన్నీ కూడా మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే ఇక్కడ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మనకి యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవి యూనియన్ బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ అనేది మనం బ్యాంకులో ఇచ్చినట్లయితే మీకు వెల్కమ్ కిట్ అనేది ఇస్తారు. అలాగే పాస్బుక్స్ కూడా బ్యాంక్ నుంచి కలెక్ట్ చేసుకోవాలన్నమాట కస్టమర్. సో ఇది అప్లై చేసినప్పుడు మనకి ఎలాంటి ఛార్జెస్ అవ్వవు. వీటి వల్ల మనకి యూస్ఫుల్ ఏంటి అంటే కనుక కస్టమర్కి బ్యాంక్లోని పొద్దున వెళ్ళి రాత్రి రావాల్సిన పని లేదు. ఎందుకంటే మనం జస్ట్ అన్ని కూడా ఫిల్ చేసి ఇచ్చేస్తాం, ఆ ఫామ్ వాళ్ళు ఇస్తే వెంటనే అకౌంట్ అనేది ఇచ్చేస్తారు. ఇక ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే జీరో బ్యాలెన్స్, కోటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు, అలాగే డిబిఎస్, ఈక్విటాస్, ఆర్బిఎల్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి విర్చువల్ డెబిట్ కార్డ్ వెళ్తుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెళ్తుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఆన్ ది స్పాట్ వచ్చేస్తుంది అనమాట. ఇవి మీరు అకౌంట్లు కూడా మొబైల్లో ఓపెన్ చేయొచ్చు. వీడియో కాల్స్ ఉంటాయి, లేకపోతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే వాళ్ళకి అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. అలాగే
చూడండి ఇప్పుడు గవర్నమెంట్ టు కస్టమర్ సర్వీసెస్. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్ అనమాట. దీని మీద ఇది ఏదైనా సరే చూడండి ఇవన్నీ లాగిన్లు కనబడుతున్నాయి. ఏదో ఒక లాగిన్ మీద క్లిక్ చేయండి, మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది కదా, ఈ స్క్రీన్ మీద నేను చూపించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ డీజీ సేవపై ఇవ్వండి, పాస్వర్డ్ నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను, ఆ పాస్వర్డ్ ఇవ్వండి, మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇది సర్వీసెస్కి అనమాట, ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఎంటర్ చేసిన తర్వాత అన్నీ కూడా మీకు ప్రొసీడ్ అని వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా ప్రొసీడ్ అని వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఏది ఓపెన్ చేయాలనుకుంటున్నారు, మీకు ఐడి ఇచ్చిన తర్వాత ఫస్ట్గా మీరు చేయాల్సింది పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్. ఎవరైనా సరే ఓపెన్ చేయాలి అనుకుంటే మనకి యూటీఐ పాన్ కార్డ్ సైట్ అండి ఇది. మనం డాక్యుమెంట్స్ పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత వేరే వాళ్ళ ఎవరికి కూడా పంపించక్కర్లేదు. ఫిజికల్ డాక్యుమెంట్స్ మన వెబ్సైట్లోనే అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. పాన్ కార్డు ఒక 7 డేస్లో వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ పాన్ కార్డు అయితే 3 డేస్లో వాళ్ళకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేము, కాంటాక్ట్ నెంబరు, పాన్ కార్డు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి సైన్ అప్ చేయాలన్నమాట. సైన్ అప్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి వెళ్ళిపోతుంది. ఆ మెయిల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడ లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి. పాన్ పిఎస్ఏ లాగిన్ అని ఉంది కదా, అది మర్చిపోకండి. అక్కడ లాగిన్ అయితే మీరు పాన్ కార్డ్ అనేది చేయొచ్చు. అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సైట్ అనేది. మీకు ఫస్ట్ ఏంటంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ సేమ్నే ఉంటాయి. లాగిన్ అయితే చేంజ్ పాస్వర్డ్ అని అడుగుద్ది. ఇక్కడ నుంచి పాన్ కార్డులు అనేవి అప్లై చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత చూడండి, ఇన్ కేసు ఎవరికైనా సరే మెయిల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ రాలేదు అంటే ఏం చేయాలి అనేది చాలా మంది కూడా డౌట్ అడుగుతున్నారు. ఇక్కడ ఫైండ్ యువర్ పాన్ కార్డ్ యూజర్ ఐడి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారో ₹1 అది చూపెడుతుంది అనమాట. ఇక్కడ నాకు మొత్తం 4 యూజర్ ఐడీలు పాస్వర్డ్ చూపెడుతుంది. ఎందుకంటే నేను 4 సార్లు చేశాను ఇది డెమోలు చూపించడానికి. సో మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఈ విధంగా యూజర్ ఐడి వస్తుంది. సో దీన్నే మీరు కాపీ చేసి మీరు అక్కడ పాన్ పిఎస్ఏలో లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. మీకు పాన్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇన్ కేసు ఎవరికైనా సరే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎర్రర్ అని వస్తే నాకు ఆ స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు గైడ్ చేస్తాను, కరెక్ట్గా చెప్తాను. సో తర్వాత ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అనేది మనకి ఇక్కడి నుంచి అప్లై చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎవరికైతే ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు లింక్ అయ్యి ఉందో వాళ్ళు ఈ ఇన్స్టెంట్ పాన్ కార్డుతో చేయొచ్చు అనమాట. సో ఇది ఏంటంటే ఇంతకుముందు 10 మినిట్స్లో మనకు వచ్చేసేది, కానీ పాన్ కార్డ్ సైట్ అనేది మార్చడం వల్ల ఇప్పుడు కొంచెం 1 డే లేట్ అవుతుంది. సో 1 డే పడుతుందండి ఇది. సో వెంటనే వాళ్ళకి ఈ పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ పాన్ కార్డు వచ్చేసిన తర్వాత ఫిజికల్ పాన్ కార్డు ఎక్కడి నుంచి అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఇన్స్టాంట్ ఫిజికల్ పాన్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద నుంచి క్లిక్ చేస్తే అప్పుడు వాళ్ళకి కార్డ్ అనేది పోస్ట్లో వెళ్తుంది. సో ఇది అప్లై చేయాలంటే మీకు ఒక 15 to 30 డేస్ అనేది ఆగాలి ఇన్స్టాంట్ ఫ్రీ పాన్ కార్డ్ చేసిన తర్వాత. అదే డైరెక్ట్గా మీరు పాన్ కార్డు యూటీఐ నుంచి చేసేస్తే 7 డేస్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మీరు కూపన్ కొనాలి. సో చూడండి ఇక్కడ గెట్ న్యూ పాన్ కార్డ్ అని ఇక్కడ కొడితే మీకు డైరెక్ట్గా ఆధార్ నెంబర్ అడుగుద్ది. ఆధార్ నెంబర్ అడిగిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ కరెక్టో కాదో చెక్ చేసుకోమంటుంది. పాన్ కార్డ్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయొచ్చు. ఇక ఫుడ్ లైసెన్స్ ఎలా చేయాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫుడ్ లైసెన్స్ అనేది ఓపెన్ చేసేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దీని మీద సపరేట్గా మేము వీడియో చేసామండి ప్రతిదీ కూడా. ఒకసారి మన వీడియోస్ అన్నీ మీకు ఎక్కడ ఉంటాయి అంటే యూట్యూబ్లోని డీజీ సేవా పే అని కొట్టండి. ఇక్కడ డైరెక్ట్గా మీకు చూపెడుతున్నాను చూడండి. మనది లోగో ఇది ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్కి వెళ్ళండి. వీడియోస్కి వెళ్తే చూడండి మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, పాన్ కార్డులో డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లు ఎలా ఓపెన్ చేయాలి, పాస్పోర్ట్ ఎలా ఓపెన్ చేయాలి, ఆధార్ పే రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి, అలాగే డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, మొబైల్ నెంబర్కి స్లాట్ అనేది ఎలా బుక్ చేయాలి, ఇంకా తర్వాత పాస్వర్డ్ మర్చిపోతే ఎలా చేయాలి, క్యూఆర్ కోడ్ ప్రతిదీ కూడా ఇందులో ఉంటాయండి. సో ఇది చూస్తే మీకు సరిపోతుంది అనమాట, ఏ డౌట్ ఉండదు. తర్వాత చూడండి బర్త్, డెత్, అప్డేట్ ఆధార్. ఇక్కడ ఏంటంటే మనం ఎవరికైతే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉందో వాళ్ళకి మాత్రం మనం చేసుకోవచ్చు. ఏమేం చేసుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అడ్రస్, ఈ 4 మనం చేసుకోవచ్చండి. సో డాక్యుమెంట్స్ అనేవి ఏం అప్లోడ్ చేయాలి అని చాలా మంది కూడా అడుగుతున్నారు. మీరు కిందకు వస్తే చూడండి మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి మీకు బర్త్ సర్టిఫికేట్ సరిపోతుంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్నా సరిపోతుంది, పాస్పోర్టు, ఇలాంటి 15 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇది ఏది ఉన్నా సరే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది అయిపోతుంది. అలాగే నేమ్ చేంజ్ చేయాలనుకోండి, పాస్పోర్ట్ ఉన్నా, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏ ఉన్నా సరే మొత్తం ఇన్ని 32 రకాలు ఉన్నాయి డాక్యుమెంట్స్.
ఇన్ కేసు ఆ 32 రకాలు ఏదున్నా సరే మనం నేమ్ అనేది కరెక్షన్ చేసేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ కూడా మీరు ఎవరికే పంపించక్కర్లా, మన వెబ్సైట్లోనే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ చేంజ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మీరు చేయొచ్చు అనమాట దీంట్లోంచి. అలాగే డేట్ ఆఫ్ బర్త్కి చెప్పాం కదా. సో ఇక్కడ నుంచి మీరు ప్రొసీడ్ ఆధార్ అని కొడితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది. వాళ్ళ ఆధార్ నెంబర్ ఇస్తారు, ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఆ విధంగా చేసుకుంటాం ఇక్కడ. అలాగే డౌన్లోడ్ ఆధార్ ఇక్కడ నుంచి అయిపోతుంది. ప్లాస్టిక్ ఆధార్ అండి, అంటే ఆధార్ కార్డు ప్లాస్టిక్ది కావాలంటే ఇక్కడ. తర్వాత ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అప్డేట్. ఇక్కడ ఏంటంటే మనం ఇది చూడండి, అపాయింట్మెంట్ అనేది మనం బుక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇండియన్ రెసిడెంట్, మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి, అదే అవుట్ సైడ్ ఇండియా ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు మన సైట్లోంచి. నాన్ రెసిడెంట్ ఇండియన్ కింద ఇక్కడ మనం లాగిన్ బై మొబైల్ నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత కరెంట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ ఇది కొడతాము, కొట్టి సెండ్ ఓటీపీ అని కొడితే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఓటీపీ ప్రొసీడ్ అని ఉంటుంది. ఆ ప్రొసీడ్ అని కొడితే మనకి అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తామండి. ఆ అపాయింట్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను. మీరు తెలియకపోతే ఒకసారి ఇక్కడ చూడండి, మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఇలా లింక్ చేయండి అని పెట్టాను కదా, అది చూస్తే తెలుస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనం స్లాట్ ఒకటే కదా బుక్ చేస్తున్నామంటే మనం పొద్దున వెళ్తాము, సాయంత్రం వరకు వెయిట్ చేయక్కర్లా. జస్ట్ మనం ఏదైతే లింక్ అప్డేట్ చేసి స్లాట్ ఆ టైంలో బుక్ చేసుకున్నామో ఆ టైంకి మనం ఫామ్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు అప్డేట్ చేసేస్తారనమాట. సో అలాగే గ్యాస్ కనెక్షన్ ఎవరికైనా కొత్తగా కావాలంటే హెచ్పి గ్యాస్ చేయొచ్చు, భారత్ గ్యాస్ చేయొచ్చు, పాస్పోర్టు, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేయొచ్చు. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కొత్తగా వచ్చిందండి. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే ఆధార్ అప్డేట్ అనేది చేశారో, ఎన్నిసార్లు చేశారు, అసలు ఏమేం చేశారు, కంప్లీట్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దీనికి ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ రీసెంట్గా చాలా మంది బ్యాంక్స్ కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతున్నారండి. సో ఇక్కడ మనం చేసి ఎవరికైనా సరే ప్రింట్ ఇవ్వచ్చు అనమాట. సో తర్వాత చూడండి, ఈ కిందకు వచ్చినట్లయితే ఇంకా ధరణి పోర్టల్, టీఎస్ పోర్టల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించినవి. అలాగే మంత్ర డివైస్ ఎవరైనా సరే ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మంత్ర, మార్ఫో, స్టార్టెక్ మీకు అయిపోతుంది. ఇది అంతా ఒక పార్ట్ అండి. ఇక రెండో పార్ట్ ఏంటి అంటే కనుక ఏఈపిఎస్ లాగిన్ అనమాట. ఏఈపిఎస్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, దీంట్లో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, రీసెంట్ గా మనకి నెఫ్ట్ అనేది ఒకటి వచ్చిందండి ఫెసిలిటీ. ఏంటంటే ఇంతకు ముందు మనకి వ్యాలెట్ లోని కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే మన వ్యాలెట్ లోకి వస్తాయి. వ్యాలెట్ నుంచి మన అకౌంట్ కి మార్చుకోవాలి అంటే మీకు అప్ టు 2 లక్షల వరకు ఐఎంపిఎస్ ఫెసిలిటీ అనమాట. ఐఎంపిఎస్ ఫెసిలిటీ ద్వారా మనం 2 లక్షల వరకు మన అకౌంట్ లో వేసుకుంటే కేవలం ₹8.50 మాత్రమే ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు చాలా మంది కూడా, సార్ చాలా మంది ఫ్రీగా ఇస్తున్నారు కదా, మీరు కూడా ఫ్రీగా ఇవ్వచ్చు అంటే, సో దానికి కూడా మనం నెఫ్ట్ ఫెసిలిటీ అనేది వచ్చింది. ఈ నెఫ్ట్ ద్వారా మనం కనుక వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని మన అకౌంట్లోకి మార్చుకుంటే మనకి ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు. ఎంతైనా సరే మీరు ఇచ్చేసుకోవచ్చు. దానికి లిమిట్ కూడా ఏమి ఉండదు అనమాట. కాకపోతే నెఫ్ట్లో ఏంటంటే మీకు బ్యాచ్ వైజ్ బ్యాంక్ అనేది క్రెడిట్ చేస్తుంది. ఇది ప్రతి 6 గంటలకు ఒక బ్యాచ్ ఉంటుంది. అలాగే 4-5 బ్యాచ్లు ఒక రోజుకుంటాయి. ఆ బ్యాచ్ల్లో మీకు పడతాయి అనమాట, కొంచెం లేటు. ఎవరికైతే ఆన్ ది స్పాట్ మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేయాలనుకుంటున్నారో క్యాష్ అవుట్ చేయగానే వాళ్ళ ఐఎంపిఎస్తో చేసుకోండి, వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక బెనిఫిట్ అండి రీసెంట్గా. తర్వాత చూడండి, సర్వీసెస్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏఈపిఎస్ 1, 2 అని ఉంది. సో ఇక్కడ అందరూ కూడా ఏఈపిఎస్ 1 అని క్లిక్ చేస్తే యూజర్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది. సో ఇది ఏమీ అక్కర్లేదండి, మీకు ఏఈపిఎస్ 2తోనే వాడండి. ఏఈపిఎస్ 2తో వాడితే మీకు ఇక్కడ క్యాష్ విత్డ్రాలు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ కేసు మీకు ఏదైనా సరే ఇది చేసినప్పుడు ఏదైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే రీట్రై అనే ఆప్షన్ కూడా మనకి కొత్తగా వచ్చేస్తుంది. అది డైరెక్ట్గా ఏఈపిఎస్ 1కి లింక్ అయిపోతుంది అనమాట. అందుకని మీరు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. ఏఈపిఎస్ 1కి డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఎర్రర్లు కూడా సోమవారం నుంచి మనకి పక్కాగా వస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం ఐడి తీసుకున్న తర్వాత మన వ్యాలెట్లోకి రీఛార్జ్ అనేది ఎలా చేయాలి అనేది చాలా మంది అడుగుతున్నారు. అది నేను చెప్తున్నాను ఇప్పుడు. సో నేను కొత్తగా ఐడి తీసుకున్నాను. ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేసా, నాకు వ్యాలెట్ 2లో 0 ఉంది, వ్యాలెట్ 1లో కూడా 0 ఉంది అనుకోండి. సో నేను ఇప్పుడు కస్టమర్ ఎవరైనా వచ్చారు, లేకపోతే నా అకౌంట్లో నుంచి ఒక 500 తీస్తున్నాను. నేను తీసినప్పుడు చూడండి, తీసిన తర్వాత మీ బ్యాంక్ అనేది ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వేరే బ్యాంక్ అయితే ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది టైప్ చేయండి. ఇండియన్ బ్యాంక్ అని ఉంది. ఇండియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ ఉంది అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ అనేది ఇవ్వండి. క్యాప్చర్ అని కొట్టిన తర్వాత ఇక్కడ పుట్ యువర్ ఫింగర్ అని బయోమెట్రిక్ అడుగుద్ది. బయోమెట్రిక్ ఇవ్వండి.
బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. బ్యాంక్ కనుక మంచిగా వర్క్ అయితే మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది అనమాట. చూడండి 500 నాకు డెబిట్ అయింది, నా అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ చూడండి 500కి ఇక్కడ వచ్చేసింది అనమాట. 500 ఇక్కడ యాడ్ అయిపోయింది. సో నాకు కమిషన్ కూడా వచ్చింది. ఇంతకుముందు 15 పైసలు ఉండేది, ఇప్పుడు దగ్గరగా 70 పైసా యాడ్ అయింది అనమాట. సో ఈ విధంగా ఆన్ ది స్పాట్ కమిషన్ కూడా మీకు వచ్చేస్తుంది. ఎవరికైనా సరే డబ్బులు కూడా ఆన్ ది స్పాట్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా చేయండి. ఇప్పుడు నా వ్యాలెట్ రీఛార్జ్ అయిపోయింది కదా, ఇంకా ఏమీ రిస్క్ ఏమీ లేదు, ఎంత కూడా టెన్షన్ కూడా ఏం పడక్కర్లేదు. ఇన్ కేసు బయోమెట్రిక్ ఎవరైనా సరే లేకపోతే వాళ్ళు కూడా బిజినెస్ అనేది చేయొచ్చండి. వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడక్కర్లా. ఎందుకంటే మనం వాళ్ళకు కూడా ఒక ఫెసిలిటీ ఇచ్చాము, క్యూఆర్ కోడ్ స్కానింగ్ అండి. ఆ క్యూఆర్ కోడ్ అంటే మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత షో మై క్యూఆర్ కోడ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ అని జనరేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ మీరు మొబైల్తో అన్నా సరే చేసుకోవచ్చు, కంప్యూటర్లో అన్నా సరే జనరేట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట క్యూఆర్ కోడ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత షో మై క్యూఆర్ కోడ్ అని వెళ్తే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్లోనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. మీ షాప్ నేము, మీ యూపీఐ ఐడి వచ్చేస్తుంది. దీన్ని మీరు ఫోన్పేతో కానీ, గూగుల్ పేతో కానీ, అమెజాన్ కానీ, పేటిఎం, భీమ్ యాప్ ఏది ఉంటే అది జస్ట్ ఒక 500 మీ వ్యాలెట్లో కావాలంటే దీన్ని స్కాన్ చేస్తే మీ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నాకు వ్యాలెట్ 2లోకి వచ్చేసినాయి, ఎలాగో సేమ్ మీకు అక్కడ కూడా అలాగే వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా చేయండి. తర్వాత మనం రెండో స్టెప్ చేయాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి అనేది చాలా మంది అడుగుతున్నారు. ఏం లేదండి, మీరు బ్యాంక్ అకౌంట్ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మొబైల్లోని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చేయండి. కంప్యూటర్లో అయితే ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అని వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. బ్యాంక్ అకౌంట్ యాడింగ్ ఛార్జ్ అనేది మీకు 12 రూపాయలు అనేది అవుతుంది. సో ఇప్పుడు నాకు 500 వ్యాలెట్ 2లో వచ్చిందండి. నేను రీఛార్జ్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి వ్యాలెట్ 1లోంచి డబ్బులు కట్ అవుతాయి. అప్పుడు ఎలా చేసుకోవాలి అంటే చాలా సింపుల్. మనం ఇక్కడ క్యాష్ అవుట్కి వెళ్తామండి. క్యాష్ అవుట్కి వెళ్తే ఇక్కడ వ్యాలెట్ 2 సెలెక్ట్ చేసుకొని వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అని ఉంది, అది చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి నాకు 12 రూపాయలు కావాలి. సో నేను ఒక 20 రూపాయలు నా వ్యాలెట్ 1కి ట్రాన్స్ఫర్ చేసి 387 ఉన్నాయి కదా, ట్రాన్స్ఫర్ కొట్టా. అయిపోయింది, నా వ్యాలెట్లోకి వచ్చేసింది. చూడండి ఇక్కడ 500 ఉండే 80 రూపాయలు వచ్చినాయి, ఇక్కడ 407 అయిపోయింది. సో ఇప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నేను యాడ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అంతే, చాలా సింపుల్ ఇది. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు వెంటనే 24 అవర్స్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు వ్యాలెట్లో వచ్చిన డబ్బుల్ని ఈ 480 రూపాయలు నా అకౌంట్లో కొట్టుకోవాలంటే ఇక్కడ వ్యాలెట్ క్యాష్ అవుట్ అని ఉంది. సో ఇక్కడ మీరేంటంటే ఆ 480 కదా, సో 480 కొట్టేసుకోండి. కొట్టుకున్న తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఇందాక చెప్పా. ఐఎంపిఎస్ అంటే మీకు ఎలాంటి ఛార్జెస్ కూడా పడవన్నమాట. సారీ, ఐఎంపిఎస్ అంటే మీకు ఛార్జెస్ అనేవి పడతాయి. నెఫ్ట్ అని పెట్టుకుంటే మనకి ఛార్జెస్ అనేవి ఎలాంటివి పడవు. ఈ 480 రూపాయలు ట్రాన్స్ఫర్ అని కొట్టగానే వెంటనే మన అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట. సో నేను నెఫ్ట్ అని కొట్టి ట్రాన్స్ఫర్ అని కొట్టా. ఇన్ కేసు ఏమైనా సరే మీటింగ్ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతే కనుక ఒకసారి మళ్ళీ కనెక్ట్ అయిపోండి జూమ్లోకి, ఎందుకంటే టైం అనేది తక్కువ ఉంది కాబట్టి. సో చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ పెండింగ్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం. నెఫ్ట్ అంటే 4 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ బ్యాచ్ ఉంది అనుకున్నాం కాబట్టి వెంటనే మన అకౌంట్లోకి ఒక 3 గంటలు 4 గంటల తర్వాత పడిపోతాయి అనమాట. సో మనకి ఇక్కడ కట్ అయింది. అలాగే ఐఎంపిఎస్ అని నేను కొట్టాను అనుకోండి, వెంటనే ఆన్ ది స్పాట్ నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత చూడండి ఇక్కడ ఏఈపిఎస్ 2 మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఏంటంటే ప్రాసెస్ చెప్తున్నాను. ఎవరైనా సరే కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ కస్టమర్ యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, వాళ్ళ బ్యాంకు, అమౌంట్ ఎంత కావాలి క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత మీ దగ్గర ఉన్న క్యాష్ అనేది కస్టమర్కి ఇస్తారనమాట. అంతే, సింపుల్ అనమాట. కొంతమంది ఏంటంటే క్యాష్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఊర్లో ఏవి బ్యాంకులు లేకపోతే వాళ్ళు 10 రూపాయలు 1000కి ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొంతమంది 20 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఫ్రీగా కూడా చేస్తున్నారు, మీ ఇష్టం అది. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, దీనివల్ల మనకి ₹10 కమిషన్ వస్తుందండి ఎవరికైనా సరే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అంటే నా అకౌంట్ చూపెడుతున్నాను మీకు. చేసి వాళ్ళ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి, క్యాప్చర్ చేయండి. ఇప్పుడు నా వ్యాలెట్ 2లో ఎంత ఉన్నాయి? 77 పైసా, 77 పైసలు ఉన్నాయి కదా, ఇదిగోండి. ఇప్పుడు సబ్మిట్ చేశా. సబ్మిట్ చేస్తే నా అకౌంట్ స్టేట్మెంట్ అనేది చూపించింది. ఇన్ కేసు మీరు కస్టమర్కి ఇవ్వాలి అనుకుంటే డౌన్లోడ్ చేస్తే మీకు డౌన్లోడ్ కూడా అయిపోతుంది అనమాట. ఆన్ ది స్పాట్ అయిపోతుంది. ఇది మనం కస్టమర్కి ప్రింట్ తీసి ఇచ్చేయచ్చు. చూడండి ఈ విధంగా వస్తుంది మనకి స్టేట్మెంట్ కూడా. మొబైల్లో కూడా ఇదే విధంగా వస్తుందండి, ఏం కంగారు పడక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా రిసిప్ట్ షేర్ చేయొచ్చు మీరు, ఈ విధంగా వస్తుంది. అలాగే
నా వ్యాలెట్లో చూడండి ఇప్పుడు ఈ కమిషన్ కూడా రూ. 10 యాడ్ అయిపోయింది. ఇప్పుడు రూపాయి 27 పైసా 27 పైసలు వచ్చేసింది అనమాట. ఆన్ ది స్పాట్ ఏదైనా సరే మీకు కమిషన్ వచ్చేస్తుంది. అలాగే డబ్బులు కూడా మీ అకౌంట్కి ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతాయి. అలాగే మీరు ఎవరికైనా సరే డిపాజిట్ కానీ మనీ ట్రాన్స్ఫర్ కానీ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు మొబైల్లో చూసినట్లయితే డిఎంటీ అని ఉంటుంది, డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అని. సో ఇది కూడా చాలా సింపుల్. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇక్కడ కస్టమర్ది ఎవరిదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. ఆల్రెడీ రిజిస్టర్ అయితే అక్కర్లేదు, రిజిస్టర్ లేకపోతే ఇవ్వండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను. అలాగే కస్టమర్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్ చేయండి. ఎన్రోల్ చేస్తే కస్టమర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కస్టమర్ రిజిస్టర్ అవుతాడు అనమాట ఫస్ట్. ఇక నాకు ఎన్రోల్మెంట్ ఫెయిల్డ్ అని ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి. సో అక్కడ అయిన తర్వాత మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి నా ఫోన్ నెంబర్ ఇచ్చేసాను. నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశాను ఒక కస్టమర్ని, తర్వాత లాగిన్కి వెళ్ళి ఫోన్ నెంబర్ ఇచ్చా. సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి నాకు ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి వ్యాలెట్ 1 వ్యాలెట్ 3 అంటే వ్యాలెట్ 1 నుంచి 25,000, వ్యాలెట్ 3 నుంచి 25,000 అంటే ఒక ఫోన్ నెంబర్కి మనం 50,000 వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే కస్టమర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల ట్రాన్స్ఫర్ అనేది చేయాలి కాబట్టి మనకి ఒక ఫోన్ నెంబర్కి 50,000 కాబట్టి 4 ఫోన్ నెంబర్లు మీది లేకపోతే కస్టమర్ది ఎవరిదో ఒకరిది ఇచ్చేస్తే 50,000 అనేవి మనం ట్రాన్స్ఫర్ 2 లక్షలు అనేవి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఇది విర్చువల్ వ్యాలెట్లు అండి, దీని గురించి ఏం కంగారు పడద్దు. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెనిఫిషరీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ 3 ఐఎంపిఎస్ నెఫ్ట్. ఐఎంపిఎస్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి, చాలా తొందరగా వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళకి కస్టమర్ అకౌంట్కి. ఎందుకంటే లేట్ అయితే కస్టమర్ మళ్ళీ ఆగడు కాబట్టి ఐఎంపిఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అలాగే అమౌంట్ కొట్టి క్విక్ పే అని కొట్టగానే వెంటనే ట్రాన్స్ఫర్గా అయిపోతుంది కస్టమర్కి. సో ఆన్ ది స్పాట్ అనమాట. బట్ ఈ అమౌంట్ అనేది మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీ వ్యాలెట్ 1లో డబ్బులు ఉండాలి. వ్యాలెట్ 1 దేనికి అంటే కనుక క్లియర్గా చూడండి. ఎవరికైతే డిపాజిట్ కానీ మనీ ట్రాన్స్ఫర్ కానీ చేయాలో వాళ్ళకి మాత్రమే వ్యాలెట్ 1లో డబ్బులు ఉండాలి. ఆ వ్యాలెట్ 1లోకి ఎలా మూవ్ చేయాలి అంటే వ్యాలెట్ 2 నుంచి ఇక్కడ క్యాష్ అవుట్కి వెళ్ళి మనం డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తాము. అంతే, చాలా సింపుల్ అండి, అక్కడితో అయిపోద్ది. తర్వాత రిమైనింగ్ సర్వీసులు ఎక్కడ చేసుకోవచ్చు అంటే చూడండి, పే బిల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి మనకి ఇక్కడ మొబైల్ పోస్ట్ పెయిడ్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లు, ల్యాండ్ లైన్, ఎడ్యుకేషన్ ఫీజు, గ్యాస్, కేబుల్ టీవీ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి పే చేయొచ్చు. ఇన్ కేస్ డిటిహెచ్లో ఎవరైనా సరే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోకాన్ ఇది ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఏవి అంటే ఇక్కడ చూడండి రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డిటిహెచ్ అని ఉంది కదా, దీని మీద చూడండి ఎయిర్టెల్ డిటిహెచ్, వీడియోకాన్, డిష్ టీవీ, టాటా స్కై ఇక్కడ నుంచి చేసేయచ్చు. కస్టమర్ ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తారు. అలాగే అది ఎంటర్ చేసి అమౌంట్ ఎంత కొట్టి సబ్మిట్ చేస్తే వెంటనే రీఛార్జ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఒక మంచి అప్డేట్ ఏంటి అంటే ఇంకా చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ డాష్ బోర్డ్లో ఏంటి ఎలా తిరుగుతున్నాయని చాలా మంది అడుగుతున్నారు. ఇదేమి లేదండి, జస్ట్ లోడింగ్ అనమాట. మీరు చేసే బిజినెస్ ఏదైనా ఉంటే ఇక్కడ మీకు డిఎంటీ ఎంత, ఏఈపిఎస్ ఎంత అనేది చూపెడుతుంది. అలాగే మీకు ఏదైనా సరే టెక్నికల్ సపోర్ట్ కావాలంటే ఇక్కడ ఉందన్నమాట. సో ఈ విధంగా చూపెడుతుంది. అలాగే ఇంకా మీరు చేసుకోవాల్సిన సర్వీసెస్ ఇవి. అలాగే ఆధారు అవి చేయాలి అంటే సెకండ్ వెబ్సైట్ ఉంది కదా మనకి dgsevape.co.in అని, అక్కడికి వెళ్ళి మీరు సర్వీసులు అనేవి ఇక్కడ చేస్తారనమాట. dgsevape.co.in అని ఇక్కడికి వెళ్ళిన తర్వాత సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి సర్వీసులు అన్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి టెన్షన్ కూడా అక్కర్లేదు. మీకు ఎలాంటి డౌట్స్ కావాలన్నా సరే మాకు స్క్రీన్ షాట్ కానీ మమ్మల్ని కాల్ చేసి అడిగినా సరే మేము చెప్తాము. ఇన్ కేస్ లేట్ అయినా సరే మీకు డెఫినెట్గా రెస్పాండ్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. సో మీకు వీలైనంత వరకు కూడా ఏంటంటే ట్రైనింగ్ వీడియో అనేది చూడాలి మీరు కంపల్సరీగా. ట్రైనింగ్ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. సో మన డీజీ సేవాపై ఛానల్లోని మనకి ట్రైనింగ్ వీడియోస్ అనేవి చాలా వరకు పోస్ట్ చేసాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రైనింగ్ వీడియోస్ అనేవి చూడండి. మరి ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోకి మీరు చిన్న లైక్ ఇస్తే మాకెంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది. ఇలాంటి ట్రైనింగ్ వీడియోస్ మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తీసుకురావడానికి సిద్ధంగా ఉంటాం. ప్రతి రిటైలర్ ఐడికి కూడా మంచి బెనిఫిట్ ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఇన్ కేస్ ఏదైనా సరే డౌట్ ఉన్నా సందేహాలు ఉన్నా సరే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డీజీ సేవాపై.